జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డిని భయభ్రాంతులకు గురిచేసే విధంగా భారత్ మావోయిస్ట్ పార్టీ పేరుతో లేఖను విడుదల చేసిన నిందితులను నేడు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిందితులందరూ కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై వ్యక్తిగత కక్షలతో ఈ లేఖను విడుదల చేశారన్నారు. నిందితులు షేక్ రఫీక్, కుమ్మరి భగవంతు, మహమ్మద్ షా అలీలను అరెస్టు చేశామన్నారు. మరో నిందితుడు షేక్ తౌఫీక్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. నిందితులందరినీ కూడా తగు రీతిలో విచారించి పూర్తి వివరాలు తెలుపుతామన్నారు. అన్నీ కూడా రియల్ ఎస్టేట్ అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారనేసి ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషన్ అంటే ఆ లెటరు అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు 10th రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే షేక్ రఫీక్ ఇతను ఒక 50 years ఉంటాయి. ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే గారు వెంబటే తిరిగేవాడు. దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు, నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు. అది మనసులో పెట్టుకుని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఊళ్ళో భయభ్రాంతులకి గురి చేయాలి, ఆయన్ని ఆయన అనుచరులు కొంతమందిని అనేసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను మనకు షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకుని ఒక 30 లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజ్, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకి 10th రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు. మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది. ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరి దగ్గర ఉందో అతని ముగ్గురిని కూడా మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము. ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు, ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు, ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమన్నా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్.